రాష్ట్రంలో జరుగుతున్నటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలకు గుర్తు చేస్తా, ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారులు 217 జీవో దగ్గర నుంచి విద్యుత్ దగ్గర నుంచి కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం, అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజ్యమైన పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కషన్ వస్తే రాష్ట్రంలో ఒక అల్లరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అనేది ప్రధానమైనగా చేస్తూ ఉన్నారు. మనం మనతో చూద్దాం, మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం అన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దేశం వెనకేసుకొస్తారా? ఎక్కడన్నా మొన్న అప్పలరాజు కొడుకు విషయంలో చూస్తే 40 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. ఇది కూడా అది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్ద పిల్లడు అవ్వచ్చు, తాత్కాలికంగా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలి. తప్పితే అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు ఆ నాన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇంకేం మెంటలా నాకు అర్థం కావట్లా. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థం కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నవాడు మొన్న వైజాగ్ వెళ్ళాడు. చిన్నకొల్లాడు పాప ఏం తెలియని కుర్రాడు చూడడానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళి తీరా అతని దగ్గరికి వెళ్ళాడా జైలుకి? వెళ్ళలేదు. అంటే వైజాగ్లో ఒక బల ప్రదర్శన చేయడానికి ఆయన మోడీ గారు వచ్చే ముందు, మోడీ గారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూడా భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోపల నేను ముందు నా బల ప్రదర్శన చూపించేయాలి, ఆ చూపించేసే రీతిలో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన తప్ప ఒకరోజు ఆగి సాయంత్రం 5 అయిపోయింది, సరే ఒక రోజు ఆగి వెళ్ళి చూసి వెళ్ళొచ్చు కదా. ఎవరో బంధువు పోయారటారు, సొంత చెల్లి హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళినాడు, ఎవరో బంధువు పోయారని చెప్పి వైజాగ్ దాకా వెళ్ళి కేవలం ఈ బల ప్రదర్శన చూపించడానికి వైజాగ్ వెళ్ళడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక మహిళా అధికారిని ఆ విజువల్ చూసారండి మీరందరూ? సార్ ఆ విజువల్ అంత దారుణంగా ఆ అమ్మాయిని చుట్టూ ముచ్చిస్తే ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకుని ఉంటే అటువంటి దృశ్యం అసలు మనం సినిమాల్లో ద్రౌపది వస్త్రపరమైనప్పుడు కూడా చూపించి అలా దాటిస్తుంటాడు. ఇటువంటిది అంత దారుణంగా చేస్తుంటే ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేగాక వీళ్ళున్నారు కొంతమంది నాయకులు. మొన్న మొదలైన పద్మనాభ గారు మరణించినట్టుగా ఆ టైంకి మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆపరేషన్ చేయించుకుంటే బొంబాయి వెళ్ళాము పరామర్శించాను. మాతో కూర్చుని ఆయన మాతో ఉంటుండగా
ఆయనకి మెసేజ్ వచ్చింది. వస్తే ఆయన వెంటనే 2 నిమిషాలు మమ్మల్ని అందరినీ మౌనం పాటించి వెంటనే ఆయన ఏదో టెక్స్ట్ కొట్టి మనం ఏ రకంగా గౌరవించుకోవాలో చూడాలని మనం ఆయన్ని అని చెప్పి టెక్స్ట్ కొట్టి చేశారు. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మొత్తం చేశారు. చాలా ప్రమాణమైన గౌరవం. అధికార రాజ్యాలు మా కెర్లపూడి మండలంలో ప్రతి నాయకుడికి ఎప్పుడూ అధికార రాజ్యాలతో వెళ్ళాడు. అటువంటి నాయకుడికి అధికార రాజ్యాలు జరుగుతూ ఉంటే వచ్చి ఏంటి రాంబోతు రాంబాబు వాడు యూస్లెస్లో వాడు మాట్లాడితే పోలీసులు తోసేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు తోసేస్తా ఉన్నాడు. మొన్న ఏదో ఊర్లో తోసేసాడు, 2 చేతులు పెట్టుకుని రాంబోతులాగా కుమ్మేశాడు పోలీసుని, చర్యలేదు. అలాగే వాళ్ళ కెర్లంపూడిలో అధికార రాజ్యాలతోటి ప్రభుత్వ రాజ్యాలతో జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు నెట్టేసి తోసేసి ఇది చేస్తూ ఉంటే చర్యలు. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గట్టిగా పార్టీలో ఉంటానే పార్టీ తరఫున డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆఖరికి అతను ఎవరో చెప్పాడు, ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మధ్య అలాగా అతని మాదిరిగా చిల్లరగా మాట్లాడడం, చిల్లరగా చేయడం ఆ రాంబాబు మాదిరిగా అన్నాడు. అంటే వాళ్ళ నేతలకే వీళ్ళ యొక్క ప్రవర్తన అసహ్యపడుతూ ఉంది. మొన్న బసవ సత్యనారాయణ గారు చెప్పాడు, ఏంటి రాంబాబు అలా చేయకుండా ఉండవలసింది కరెక్ట్ కాదండి. కరెక్ట్, ఇందుకు వాళ్ళకి చిరాకు వస్తుంది, వాళ్ళ నాయకులకి చిరాకు వస్తే ప్రజలకు ఎంత చిరాకు వస్తుంది. దయచేసి ఇంకా ఈ 3 సంవత్సరాలన్నా కనీసం మా తప్పులు నిలదీయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మాలో మేము సరి చేసుకుంటామని భయమా మీకు? ఏంటి మా నాయకులకి అనుభవం ఉంది, మీరు చెప్పక్కర్లేదు తప్పులు. ఏమైనా తప్పు జరిగితే సరి చేసే తత్వం మా నాయకులు ఇద్దరిలోనే ఉంది. అది ఎప్పుడు మేము సరి చేసుకుంటానే వెళ్తాం. అట్లాగే రేపు పొద్దుట వచ్చాక వీళ్ళు ఇచ్చేస్తున్నారు నేను కొట్టి చేస్తాను చెప్పడం మనిషి రపరపరాడించేస్తాను, నేను వచ్చాక ఆయన కొట్టేస్తాను, ఇల్లు కొట్టేస్తాను, ఆయన చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదే సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా మేము ఇలా చేస్తాం, వచ్చాక అలా చేస్తాం అని చెప్తూ ఉన్నారు. మేము నిజంగా మేము సైలెంట్గా ఊరుకుంటే ప్రజలే తిరగేసి కొట్టేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దాని ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇమీడియట్గా వీళ్ళందరి మీద కొట్టు త్వరలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీని ఒక పార్టీ గుర్తింపు కూడా రద్దు చేసే అవసరం అయితే నాకు కనపడుతూ ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి అతను చేసుకున్న ట్రైనింగ్ 5 సంవత్సరాలు వేలాది మంది క్రిమినల్స్ని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. ఆ వేలాది మంది క్రిమినల్స్ని అతనే కంట్రోల్ చేయలేని పరిస్థితి వేళ కనపడుతూ ఉంది. కాబట్టి ఆ వేలాది మంది ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎంతమంది వేలాది మంది క్రిమినల్స్ తయారై ఈ రాష్ట్రంలో మేము ఈ క్రిమినల్స్ ఏరే పని మీద ఎక్కడి నుంచి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో నా వరకు ఈ 2 సంవత్సరాల్లో 1150 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే చేసి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు కూడా అట్లాగే ఇచ్చారంటే ప్రతి చోట ఇవాళ మేము తలెత్తుకుని మేము ప్రతి చోట తిరగలుగుతామంటే మా నాయకత్వం యొక్క సమర్థత, పరిపాలన విధానానికి మేము గర్వంగా మీకు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరిసారిగా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి. మీరు పెట్టుకోలేటప్పుడు సిస్టమ్ కూడా మీకు భయపడుతున్నప్పుడు జనసేన పార్టీ జన సైనికులు ఉంటారన్న సంగతి బట్టి మర్చిపోతుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజున మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ దిశగా సాగుతూ ఉందంటే ఇవన్నీ ఓరలేక ఆయనకి ఏ సమస్యలు, ప్రజా సమస్యలు కనపడక క్రిమినల్స్ని లేదంటే జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళి దారి పొడవునా విధ్వంసం సృష్టించి చేసేదానికి ఈయన ప్రయత్నిస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు పరిపాలించినప్పుడు ఆ రోజున ఎంతోమంది ప్రజలు బయటకు వచ్చి మాకు ఇసుక అందట్లేదు, అలాగే కౌలు రైతులు బోలెడు మంది ఆత్మహత్య చేసుకున్నారు, వీటి మీద మీరు స్పందించండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వేడుకుంటే మనం ప్రభుత్వానికి 100 రోజులు టైం ఇద్దామని చెప్పి ఆ రోజున 2019లో ఆ రోజున విశాఖ లాంగ్ మార్చి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రజల తరపున నిలబడి చేస్తే ఆ రోజున
అక్కడి నుంచి కంటిన్యూషన్ ప్రతి చోట విధ్వంసం మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మేము దాన్ని నిలదీసాం. కానీ మీ రోజున మీరేం చేస్తూ ఉన్నారు? 11 సీట్లకు పరిమితమైనా కూడా మా అధికారం, మా ప్రజాస్వామ్యంలో మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత చక్కని పరిపాలన చేస్తూ ఉండి అందరి పెట్టుబడులు తీసుకొచ్చి రాజధాని కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే ఈ రోజున భోగాపురం ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్, అంటే ఇంత చక్కనైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు చూసి ఓరవలేక విశాఖపట్నంలో ఫ్లైట్లో దిగి దారి పొడవునా శ్రీకాకుళం దాకా కావాలని చెప్పి రెచ్చగొట్టి ఒక బీసీ అధికారి రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఉంటే పోలీస్ అధికారి ఆవిడ్ని నిజంగా చుట్టుముట్టి అసలు అది చూస్తూ ఉంటే ఆ దృశ్యాలు నిజంగా ఇంత దారుణంగా మనం ప్రభుత్వంలో ఉన్నామా లేదంటే ఎక్కడున్నాము అని అనిపించే ఇదిగా తయారైంది. ఇంత దారుణం ఆవిడ్ని ఒక ఎక్కడ తాకరాని చోట్ల ఇచ్చేసి ఆవిడని నిజంగా ఆవిడ తలదించేసుకొని ఇంతమంది మధ్య ఆవిడ ఎంత అవమానకరంగా ఫీల్ అంటే ఒక పోలీస్ అధికారిని మీరు లెక్క చేయకుండా రెచ్చగొట్టి మీ అల్లరి మోకలను రెచ్చగొట్టి ఇచ్చేయడం అంటే చాలా దారుణం. అంటే ఒక వాళ్ళ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ చేశాడు, మా అబ్బాయి మంచోడు అంటే ఇక్కడ మైనారిటీ తేరిన అబ్బాయి ఈ రోజున స్కూటర్ యాక్సిడెంట్ చేసి కార్ యాక్సిడెంట్ చేసి అతను చనిపోతే అంటే జనరల్గా తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం ఏది చిన్న జరిగితేనే. కానీ అలాంటిది ఆ తల్లిదండ్రులే తప్పు చేసి వాళ్ళని వెనకేసుకొని జైల్లో పరామర్శనానికి నువ్వు వెళ్తా ఉంటే నిజంగా ఎంత దారుణం. మీ సొంత చెల్లి హాస్పిటలైజ్డ్ అయితే ఆవిడ పరామర్శన దిక్కులేదు. కానీ క్రిమినల్స్ని అలాగే మనం కృష్ణలంకలో చూసాం, అలాగే గంజాయి బ్యాచ్ని వాళ్ళు కొడితే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం ఇంత దారుణమైన మీ యొక్క చంచలమైన బుద్ధి ఒక పిచ్చి పట్టి వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మీ కార్యకర్తలు కానీ ఈ టైప్లో ప్రవర్తిస్తున్నారు. నిజంగా పిచ్చి పట్టి మీరు ఎందుకు పనికిరారు? ఆ చివరికి ఆ ఒకటి కూడా దిక్కుండదు 11 పరిమితం అయినా కూడా మీకు సిగ్గులేదని చెప్పి అందరూ రిలీజ్ చేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఇక్కడ ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ సమస్య లేదు. ఆ సమస్యలు కనపడక పిచ్చెక్కి ఇలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున ఎక్కడైనా చూడండి మా యొక్క పరిపాలనలో ఎంత చక్కగా ప్రజలు చక్కగా అనుసంధానంగా చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ ఒక్క ఆఖరికి గిట్టుబాటు ధర కానీ, అలాగే పెన్షన్లు కానీ, అలాగే ఈ రోజున వైద్య సదుపాయాలు కానీ, ఎక్కడ డెవలప్మెంట్లు అన్ని రకాల డెవలప్మెంట్లు అవుతా ఉంటే మీకు ఏ సమస్య కనబడతలేదు. కనపడకుండా చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో ఈ రోజున కూటమికి నడుము కట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రోజున ఇంత చక్కగా చేస్తూ ఉంటే మీరు ఎంతసేపు పర్సనల్గా దూషించడం, కుటుంబ సభ్యులను దూషించడం, సోషల్ మీడియా వేదిక ఇచ్చేయడం, లేదంటే రోడ్ల మీదకి వస్తే అల్లరి మొక్కలతో రెచ్చగొట్టి అధికారం సైతం లెక్క చేయకుండా చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం. మీకు ఇది అంతటికి అనుభవిస్తారు. మేము దాని మీద చర్య తీసుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు నానాజీ చెప్పినట్లు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు వారు ఎంతసేపుకి అభివృద్ధి దిశగానే ప్రజలకి ఏం చేయాలనే దృష్టితో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా పని కూడా పడతారు, పని పట్టండి అని చెప్పి మా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. శాంతి పరిరక్షణలో శాంతి భద్రతలు లేవని చెప్పట్లేదు. శాంతి భద్రతలు ఎంతగా ఉన్నా సరే డెహ్రాడూన్ ట్రైనింగ్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ పొందున్నారు నేరస్తులు. దాన్ని కంట్రోల్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం కూడా మార్పులు చేసుకుంటే ఎప్పటికప్పుడు. ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉండేవారు, ఇప్పుడు నేరస్తులు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చట్టాలను మార్చుకుంటా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము చెప్తాం. అంటే ఎల్లప్పుడూ ఇప్పుడు వైజాగ్, ఇప్పుడు శ్రీకాకుళం, అంతకుముందు గుంటూరు 3 సార్లు కూడా అధికారుల మీద ఒత్తిడి చేశారు, వాళ్ళని తోసేశారంటారు కదా. ఎక్కడైనా కేసులు పెట్టారా, పెట్టలేదా? సరే, ఎక్కడ దానిపైన అది చేసుకుంటుంది. సివియారిటీ పెరగాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దానికి విధంగా ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు నేరస్తులు అయినప్పుడు దానికి విధంగా చట్టాలు మార్చుకోవాలని చెప్తా ఉన్నాను. చట్టాలు అయితే ఉన్నాయి, కేసులు అవి కడతా ఉన్నారు. కేసులు కడితే అన్నీ 2వ రోజు బెయిల్ తీసుకొచ్చేస్తున్నారు. ఈ కోర్టులో జడ్జి గారు అవుతూ ఇంకో కోర్టులో బెయిల్ ఇచ్చేస్తున్నారు. కాదు, చట్టాలనే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చట్టాలు మార్చాలని చెప్తాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? తోట తిమ్మెత్తులు అన్న ఆయన మొత్తం ఒక ఎస్సీ నాయకుడిని గుండు కొట్టించి, నాయకుడు కూడా కాదు పాపం, పెద్ద పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని గుండు కొట్టించి చేశారు. అతన్ని మీరు మార్చి 2 సార్లు పార్టీలో తీసుకుని మళ్ళీ కాబు మీటింగ్ ఆయన ఇంటికాడ పెట్టారు. అట్లాగే ఒక ఎస్సీని డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు అన్న అతన్ని తీసుకుని మీకు కూడా మీ చుట్టూ మీ క్వార్టరీలో ప్రధానమైన వ్యక్తి అతను అయిపోయాడు మీకు. అంటే అది నేరస్తుల పార్టీ కింద తయారైంది. అంటే గొడ్డల పార్టీ అంటే కోపం వస్తుంది వాళ్ళకి. అంటే నిజంగా మన పూర్వం విజయశాంతి సినిమా ప్రతిఘటన ఒక సినిమా ఉంది. ఆ సినిమా మాకు ఇక్కడ చాలా క్లియర్గా కనపడతా ఉంది, ఇక్కడ రోడ్డు మీద కనపడతా ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్ కాలేజీల్లో స్టార్ట్ అవుతాయి, స్కూల్స్లో స్టార్ట్ అవుతాయి, అన్ని చోట్ల స్టార్ట్ అవుతాయి. నేరం చేస్తే ఇంతేనా శిక్ష
పార్టీ మనిషి బయటకు వచ్చేయచ్చు అన్న పరిస్థితి. పార్టీ మనిషి ఎప్పుడు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రతిపక్ష ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు అలా జరుగుతున్నప్పుడు పార్టీ మనిషి వర్తిస్తారు అంతే తప్ప నేరస్తులు వర్సెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ వన్సీలు అవి వర్తించు. దానికి తగ్గట్టుగా చట్టాలు మార్చుకోవాలని నేను చెప్తా ఉన్నాను. అంటే మీ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నా, మా నాయకులను ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. పట్టించుకోవట్లేదు అంటలేదు, మార్చుకోమని సలహా ఇస్తామని చెప్తున్నాం. మార్చుకోవాలి. ఉన్న పరిస్థితిని బట్టి మనకు ఎదురుపడుతున్న వ్యక్తులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కాదు, మనకు ఎదురుపడుతున్న వ్యక్తులు నేరస్తులు. ప్రాణాలతో హానితో మేము అందరూ పని చేయలేము. మా కుటుంబాలు మేమే కాదు, మా స్థాయిలో కొంచెం ఏదో పర్లేదు, మా యొక్క కార్యకర్తలు నాయకులు ఉంటారు, వాళ్ళందరికీ ప్రాణహానికి జరిగేటువంటి ఇది కూడా కనపడుతుంది. చెంచులగూడలో వచ్చి ట్రైనింగ్ అయ్యేటి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి మూల ఈ రాష్ట్రంలో తయారై ఉంటున్నారు. అంటే ఒక పోలీసు అధికారిని, ఒక బీసీ పోలీసు అధికారిని రోడ్డు మీద ఆల్మోస్ట్ ఎంత దారుణం ఉందంటే ఆవిడ నేను కిచ్చిపరిచేట అవుతుంది ఎక్కువగా నేను మాట్లాడితే. అక్కడ జరిగినటువంటి సంఘటన ఆయన చెప్తారు, శ్రీనివాస్ గారు చెప్తారు. నిజంగా దారుణం అండి. ఒక బీసీ మహిళని ఆవిడ చూస్తూ ఉంటే అసలు తగలరా అంటే ఎంత మీదకి వచ్చేసారంటే, మనం ఇందాక చెప్పినట్టు ప్రతిఘటన సినిమాలు అప్పట్లో విజయశాంతిని అట్లా ఎట్లా గొడ్డల పార్టీ వాళ్ళు అంటే అది చూస్తుంటే నా విజువల్స్ మళ్ళీ మీరేదో బీసీలు వెన్నెముక, బీసీలు పార్టీకి ఏదో ఇది చెప్తా ఉంటారు. కానీ ఒక బీసీ మహిళ పోలీసు అధికారి ట్రాఫిక్లో నడి రోడ్డు మీద వచ్చి ట్రాఫిక్ ఇచ్చేస్తా ఉంటే ఆవిడ మీదకి వెళ్ళిపోయి అసలు గట్టిగా చూస్తే జనాన్ని ఒక పెయిడ్ బ్యాచ్ లాగా, ఒక ఎంజాయ్ బ్యాచ్ లాగా మీద పడిపోయే అమ్మాయిని అధికారిని చేస్తూ ఉంటే నిజంగా మాకు ఆ విజువల్స్ వస్తూ ఉంటే మీరు కూడా చూస్తుంటారు అవన్నీ. అంటే వాటికి గట్టి చర్యలు తీసుకోవాలన్నాం. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, అంటే మా నాయకులు అభివృద్ధి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజల కోసం మనం మన ప్రభుత్వానికి ఓటేశారు, దానికి మనం కృతజ్ఞతగా అనుక్షణం ప్రజల కోసం పనిచేయాలన్నారు. కానీ మేం చెప్తున్నాం అంటే ఇలాంటి నేరస్తులను కూడా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా నానాజీ చెప్తున్న ఇది. ఇలా నేరస్తుల్ని ఏదో ప్రజలు తప్పులు చేస్తే ఏదో 41 నోటీసులు ఇవ్వటాలు, ఇవన్నీ కేసుల్లో బెయిల్ అవ్వటం కాదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు, కావాలని అల్లరి సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా అంటే దాదాపు 120 కిలోమీటర్ల పొడవున ఇల్లు ర్యాలీ అవసరం అండి. 5ంటికి అక్కడ ములాఖాత్ టైం అయిపోద్దని మీకు తెలుసు కదా, మళ్ళీ దానికి వెళ్ళి అక్కడ మమ్మల్ని పర్మిషన్ లేదు అంటే మీకు నిజంగా మాత్రం ఈ జ్ఞానం మీరు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా మరి ఎలగబెట్టారుగా ఆ టైంలో, మరి ఆ రోజు తెలియదా 5 గంటలకే ములాఖాత్ లాస్ట్ అనేది ఒక జిల్లా జైల్లో అని తెలియదా? మరి అలాంటిది మళ్ళీ వాళ్ళ అధికారుల మీద కూడా వెళ్తాం. అసలు ఏంది ఎక్కడ రాజ్యాంగం ఏమైపోతా ఉంది? వీళ్ళ మీద మేము గట్టి చర్యలు తీసుకోవాలి. మనం చూస్తూ ఏదో అల్లర్లు అయిపోతే మనం ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఇబ్బంది పడతాం, మనం ప్రభుత్వం ఇది అవుతుందని చెప్పి ప్రజలకు ఇబ్బంది కలిగిద్దని చూడకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే మేము ఆశిస్తున్నాం. దాంట్లో భాగస్వామ్యంలో మేము కూడా ఉన్నాం, మా వంతు మేము కూడా ఇచ్చేస్తాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చెప్పేది అదే. అంటే ఎక్కడా కూడా ప్రజలు ఈ రోజున వీళ్ళు ప్రజలే తిరుగుబాటు చేసి వీళ్ళని శిక్షించే పరిస్థితి ఈ రోజున తయారవుతుంది. అంత దారుణంగా వీళ్ళు ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు, అల్లరి సృష్టిస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుల్ని దాంట్లో పెడతా ఉన్నారు. ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం.